మా ఇంటి బంగారమే తీద్దాం అలాంటి అనుకుంటున్నారు. సినిమా పార్ట్ 2 యాక్షన్ సినిమాలు తీస్తారా? అంతేండి. ఓకే. సమంత గారితో మా ఇంటి బంగారం పార్ట్ 2 తీస్తారంట? అండ్ ఓకే. ఫైన్. అలాంటి సినిమా తీయాలనుకున్నాను. ఇప్పుడు గవిరెడ్డి హీరో అండి. అదే అండి. అరే పెద్ద హీరో. నెక్స్ట్ ఇట్లా అన్ని సినిమా థియేటర్లు అంటే ఓన్లీ గవిరెడ్డి అంతే కదా. కరెక్టేనా? అంతే అండి. ఇప్పుడు యాక్టర్‌గా మాత్రమే కొనసాగుతున్నాను మాకు ప్రెజెంట్. చాలా డైరెక్షన్? ఆయన వల్ల మాకు షూట్ కూడా పుష్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకులేండి సార్. చాలా సో, ఇప్పుడు నేను ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేస్తానండి. డైరెక్షన్ ఆయన చేయట్లేదు. వాయిస్‌లో ఇబ్బంది వినిపిస్తోంది. మీరేమన్నా ఇబ్బంది పెట్టారా? లేదండి. ఎవరినైనా ఇబ్బంది పెట్టలే. పెట్టారా టీమ్‌లో? లేదు లేదండి. లేదా? మీరసలు డైరెక్టర్‌గా కూడా ఎందుకు మారాలనుకున్నారు? మీకు యాక్టర్‌గా ఛాన్స్ మీకు మీరే ఇచ్చుకోవచ్చనా? అంటే ఫస్ట్ డైరెక్షన్ చేశాను. హ్మ్. తర్వాత శుభంతో యాక్టర్ అయ్యాను. ఇప్పుడు హ్మ్. ప్రెజెంట్ యాక్టర్‌గానే కొనసాగుతున్నాను. శుభం తర్వాత మేడం చెప్పారు. "బుల్లి యాక్టర్ అయిపోయావు గవి. నువ్వు స్టార్ అయిపోయావు. నువ్వు పర్లేదు కంటిన్యూ చేయి. యాక్టింగ్ చాలా బాగుందన్నారు." ఆ హ్మ్. రోజు ఫిక్స్ అయ్యాను. సో, అక్కడి నుంచి యాక్టర్‌గా కొనసాగుతున్నాను ప్రెజెంట్. ఓకే. డైరెక్షన్ ఆలోచన లేదు. ప్రెజెంట్ యాక్టింగ్ అయితే చేస్తున్నాను ఓకే. బాగా. నెక్స్ట్ అప్‌కమింగ్ అన్ని యాక్టర్‌గానే మిమ్మల్ని చూడొచ్చు. అవునండి. అన్నీ ఓకే అండి.